హాయ్ అండి. మనం ఈ వీడియోలో క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ క్యారెక్టర్స్. ఎందుకో చెప్తానండి సెపరేట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో. చాలా ఇంపార్టెంట్ వీడియో. క్యారెక్టర్స్ ఎలా మోడిఫై చేయొచ్చు? అంటే క్యారెక్టర్స్ వల్లనే మనకి ఇన్‌పుట్ క్యారెక్టర్ తీసుకునేటప్పుడు స్కాన్‌ఎఫ్ క్యారెక్టర్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేయొచ్చు? ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇవన్నీ తీసేద్దాం మనం. చూడండి. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్‌లో మనకు క్యారెక్టర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ క్యారెక్టర్ ఏ, బి, సి. ప్రింట్ఎఫ్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు కానీ స్కాన్ఎఫ్‌లో ప్రాబ్లమ్ ఎలా రెక్టిఫై చేయాలో చూడండి. ఏ, బి, సి మనము వేరియబుల్స్ తీసుకున్నాం, క్యారెక్టర్‌లా తీసుకున్నాం. కానీ క్యారెక్టర్స్ మనకేం కావాలో ఇన్పుట్ ఎలా ఇవ్వాలి? 3 క్యారెక్టర్స్, 3, 4 క్యారెక్టర్స్ లైన్‌గా ఇచ్చినప్పుడు మనకు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం చూడండి. పర్సెంటైల్ సి 3 ఉన్నాయి కదా! పర్సెంటైల్ సి, క్యారెక్టర్ ఏంది? ఏ1 కామా ఇయ్యాల. చూడండి ఇక్కడ 2 టైమ్స్ కామా, మళ్ళీ అడ్రస్ ఆఫ్ బి కామా అడ్రస్ సి. ఏకి బికి అడ్రస్లు పర్సెంటైల్ సి అనేటివి మనకు క్యారెక్టర్స్ కాబట్టి దీంట్లో పర్సెంటైల్ సి ఇక్కడ 3 ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ కామా బి కామా సి. చూడండి ఇది బాగా గమనించండి. నేను బిల్డ్ చేస్తున్నా. అబార్ట్ అని ఉంది కదా! అబార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు దాన్ని స్టాప్ చేయమని. ఇంతకుముందు కోడ్ని స్టాప్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రన్ చేయమని. ఎందుకంటే తీసేసినాం కదా కోడ్. బిల్డ్ అండ్ రన్ చేసినాం. క్యారెక్టర్ వాల్యూస్ నేను క్యారెక్టర్ ఎందుకన్నానంటే ఐ వాల్యూ వదిలేసాను. ఇప్పుడు ఎంటర్ కొట్టినా నేను. ఎంటర్ కొట్టినా, ఏ కొట్టినా, స్పేస్ కొట్టినా, బి కొట్టినా. మాది ఏకి మధ్యలో బి స్పేస్ ఉందిగా, స్పేస్ కొట్టినా, సి కొట్టినా. 3 వాల్యూస్ ఉన్నాయి. ఏకి ఏ పోవాలా, బికి బి పోవాలా, సికి సి పోవాలా. చూడండి ఎంటర్ కొట్టినా. మనకు ఏ మాత్రమే ప్రింట్ అయింది. అక్కడ మనకు కనిపిస్తున్నది ఏంది? ఏ మాత్రమే ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ చాలా ఫస్ట్ వాల్యూస్ వచ్చిన వెంటనే నేను ఎంటర్ కొట్టిన. ఎంటర్ అనేది అక్కడ ఒక క్యారెక్టర్ కింద తీసేసుకుంటుంది. అంటే ఎంటర్ ఇవన్నీ చెప్పిన కీబోర్డ్లో ఎంటర్ అనేది కూడా ఒక క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది. సెకండ్ క్యారెక్టర్ ఏంది? ఏ ఇచ్చిన, ఏ తీసుకుంది. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ఏమి ఇచ్చిన? ఇక్కడ స్పేస్ ఇచ్చిన. ఇక్కడ ఏమి ఇచ్చిన? స్పేస్ ఇచ్చిన. స్పేస్ అనేది మన కీబోర్డ్ మీద ఒక క్యారెక్టర్ కాబట్టి దీని తర్వాత సి వచ్చా. అంటే ఫస్ట్ ఎంటర్ కాబట్టి ఇక్కడ ఎంటర్ వచ్చింది. ఎంటర్ కాబట్టి నెక్స్ట్ లైన్ ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ లైన్ ఇది ఎంటర్. సెకండ్ క్యారెక్టర్ ఏ అండ్ థర్డ్ క్యారెక్టర్ ఈ స్పేస్ కాబట్టి ఇక్కడ స్పేస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో. చూడండి ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి నేనేం చేస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ అక్కడ ఎంటర్ కొట్టిన, స్పేస్ ఇచ్చిన, అక్కడ ఒక స్పేస్ ఇచ్చిన, నేను స్పేస్లో ఆడుకుంటున్నా. ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చిన, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చిన. చూడండి ఇప్పుడు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఇప్పుడు నేను ఒక ఎంటర్ కొట్టిన, ఏ కొట్టిన, స్పేస్ ఇచ్చిన, బి కొట్టిన, స్పేస్ ఇచ్చిన, సి కొట్టిన. ఇంతకుముందు కూడా సేమ్ కొట్టిన, ఎంటర్ కొట్టిన. చూడండి ఏబిసి అనేది వచ్చింది. ఎందుకంటే ముందర స్పేస్ ఇచ్చిన, అంటే క్యారెక్టర్కి ఆల్రెడీ ఫస్ట్ ఎంటర్ కొట్టిన వాల్యూ ఆ స్పేస్ మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ పర్సెంటైల్ సి ఉంది. ఆ పర్సెంటైల్ సికి ఏం పోతుంది? ఈ ఏ వాల్యూ పోతుంది. నెక్స్ట్ ఒక స్పేస్ ఇచ్చిన. చూడండి ముందర స్పేస్ ఇచ్చినానా, స్పేస్ ఇచ్చినందుకు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ కొట్టినా కదా, ఆ ఎంటర్ ఈ స్పేస్ పోతుంది. నెక్స్ట్ పర్సెంటైల్ సి అనేది ఏ కాబట్టి ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చినా కాబట్టి ఏ తర్వాత స్పేస్, ఈ స్పేస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ పర్సెంటైల్ సి ఉంది కదా, బి కదా, ఈ బి తీసేసుకొని బి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ ఇచ్చినా కదా, స్పేస్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ పర్సెంటైల్ సి ఉంది కదా, ఈ సి అనేది సిలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్క స్పేస్ ఇవ్వకపోతే ఆ స్పేస్ని ఇక్కడ ఏమంటామంటే డెలిమీటర్ అంటాం. ఇక్కడ ఏమంటామంటే డెలిమీటర్. చూడండి నేను స్పేస్ ఇవ్వను. నాకు స్పేస్ కన్ఫ్యూజింగ్ ఉంది ఇవన్నీ అంటే ఇంటిజర్లో వాటికి పనికి వస్తుంది. కానీ ఇంటిజర్ ఎందుకంటే స్పేస్ మనం ఏది ఇవ్వకుండా ఇంటిజర్ ఎట్లయినా నడుస్తుంది. అంటే స్పేస్ అనేది ఇంటిజర్ కాదు కాబట్టి అది తీసేసుకుంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సెమీకాలన్ ఇచ్చిన, ఇక్కడ కొన్ని స్పేస్ తీసేసి సెమీకాలన్ ఇచ్చిన.
ఇక్కడ స్పేస్ ఒక్కటి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ కొట్టినా, నాకు ఎంటర్ కూడా అవసరం లేదు, అక్కడే ఇస్తా చూడండి. ఇప్పుడు సెమికాలన్ ఇచ్చిన, ఇప్పుడు కూడా రన్ అవుతుందా చూడండి. బిల్డ్ అండ్ రన్, బిల్డ్ అంటే కంపైల్, రన్ అంటే స్టార్ట్. ఇక్కడ చూడండి నేను ఏ ఇచ్చిన, ఇక్కడ ఎంటర్ ఇచ్చిన, చూడండి ఏ ఇచ్చిన ఎంటర్ ఇచ్చిన, అక్కడ ఒక సెమికాలన్ ఇచ్చిన కాబట్టి అబార్ట్ అయిపోతుంది, అంటే అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ రన్ చేస్తాను. బిల్డ్ అని ఇప్పుడు ఆల్రెడీ మనం బిల్డ్ చేసినాం కాబట్టి రన్ చేయొచ్చు. మళ్ళీ దాంతోనే ఏ ఇచ్చిన, డెలిమిటర్ ఇచ్చిన, సెమికాలన్ కాబట్టి డెలిమిటర్ ఇచ్చిన, బి ఇచ్చిన, డెలిమిటర్ సి ఇచ్చిన, చూడండి ఏబిసి వచ్చింది. అంటే మనము స్కాన్ఎఫ్లా చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్స్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. చూడండి క్యారెక్టర్స్లో స్కాన్ఎఫ్లో ఏమి ఇచ్చినాం, స్పేస్ ఏమి ఇక్కడ ఇవ్వాలి, ఫస్ట్ ఫ్రంట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి స్పేస్, వెయిట్ చేయండి కన్సోల్ చూపిస్తాను మీకు. చూడండి క్యారెక్టర్లో ఇక్కడ స్పేస్ ఏమి ఇవ్వాలి కాబట్టి ఫస్టే తీసుకున్నాను నేను ఏ, అక్కడ స్పేస్ ఇచ్చే ఎంటర్ కొట్టి తీసుకోవచ్చు ఏ, ఎందుకంటే ప్రతి కీబోర్డు ప్రెస్ ఒక వాల్యూ ఒక క్యారెక్టర్ అయిపోతుంది. చూడండి డెలిమిటర్ ఏమి ఇచ్చిన, సెమికాలన్ ఇచ్చిన, సెమికాలన్ ఇచ్చేసిన, పర్సంటేజ్ ఇచ్చిన, పర్సంటేజ్ బి ఇచ్చిన, దానికి సెమికాలన్ ఇచ్చిన, సెమికాలన్ ఇచ్చిన, సి ఇచ్చిన, అంటే అలా ఇస్తేనే నీకు ప్రాపర్గా వస్తుంది. అందుకే క్యారెక్టర్ కోసం సపరేట్ చేసింది స్కాన్ఎఫ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇచ్చిన, ఇప్పుడు కంపైలర్ మనం ఇన్పుట్, కంపైలర్ ఏం చేస్తుంది, ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఫస్ట్ జీరోస్ వన్స్నే ప్రాసెసింగ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ వాల్యూస్ మరి ఏబిసిలు ఇవన్నీ నా లెటర్స్ కదా, జీరోస్లో వన్లకి ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే ఒక స్టాండర్డ్, అమెరికన్ స్టాండర్డ్ ఒకటి ఉంది, దాన్నే ఆన్స్కీ అంటాం. చూడండి చూపిస్తాను మీకు. ఆన్స్కీ అనేది ఇలా ఆస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇంటర్చేంజ్ ఇన్ఫర్మేషన్ అని మీనింగ్. చూడండి ఇప్పుడు నేను స్మాల్ ఏ తీసుకున్నా, స్మాల్ ఏ ఎక్కడుంది చూడండి, 65 90 ప్లస్లో ఉంటుంది, 97 చూడండి, 97 దగ్గర స్మాల్ ఏ ఉంది. అంటే ఈ స్మాల్ ఏ మనం ఇన్పుట్ ఇచ్చినాం కదా, అదే లోపల ఇంటర్నల్గా 97 నంబర్కి వెళ్ళిపోతుంది. 97 ఏ ఈజ్ ఈక్వల్ టు 97, ఆ 97 అనేది మనకు కంపైలర్కి పంపిస్తుంది. ఆ 97ని మళ్ళీ బైనరీలోకి కన్వర్ట్ చేసుకొని అలా పంపిస్తుంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు. చూడండి ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు 97 కాదా మీకు మనకు డౌట్ వస్తుంది. కోడ్ బ్లాక్స్కి వెళ్దాం. చూడండి ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ ఆ 97 కాదా అని నేనేం నంబర్స్ కదా, ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ నేను ప్రింట్ చేస్తా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఇస్ %d, డబుల్ కొటేషన్ తర్వాత కామా, ఇప్పుడు మనం ఏ వాల్యూ కదా ఏ. ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ చేస్తాను. చూడండి బిల్డ్ అండ్ రన్, ఏ సెమికాలన్ బి సెమికాలన్ సి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన, సేమ్ ఏమి ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన, ఎంటర్ కొట్టిన. చూడండి ఏబిసి అని పక్కకు పెట్టేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 97 అని వాల్యూ వచ్చిందా, చూడండి ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చిన, నేను 97 అని మీ ఇవ్వలే ఏ వాల్యూ, కానీ 97 వచ్చింది. ఏంటంటే అది ఆస్కీ వాల్యూ, వీటిని ఆస్కీ అని అదే చెప్పిన ఆస్కీ వాల్యూస్ అంటారు. ఇవి ఆస్కీ వాల్యూస్తోని కోడ్ అనేది క్యారెక్టర్ వాల్యూస్ అనేది కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ జరిగి బైనరీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, అలా కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. చూడండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి చెప్తాను నేను. స్మాల్ ఏ స్టార్టింగ్ ఫ్రమ్ 97 to 122, ఇది గుర్తుపెట్టుకోండి. 97 to 122 ఇది ఎందుకంటే కోడింగ్ కోసం కన్వర్షన్ ఉంటుంది, స్మాల్ ఏ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టు స్మాల్ ఏ, కన్వర్షన్ ఏ టు ఐ కన్వర్షన్ కోసం. నెక్స్ట్ క్యాపిటల్ ఏ 65 to 90, ఇవి ఎందుకు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డిఫరెంట్ ఉన్నాయంటే సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. ఇంతకుముందు చెప్పే వీడియోలో స్మాల్ ఏ డిఫరెంట్, క్యాపిటల్ ఏ డిఫరెంట్, స్మాల్ ఏని తీసుకుంటుంది, క్యాపిటల్ ఏ అని ఫస్ట్ చెప్పినా కదా. ఇది దేనికోసం చెప్పినా అంటే ఇది దీనికోసం. సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ దేనికి ఏంటంటే దీని వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ నంబర్స్ 48 నుంచి 57 వరకు ఆస్కీ వాల్యూస్ ఉన్న నంబర్స్ మన క్యారెక్టర్. ఇవి ఇప్పుడు ఇది న్యూ ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 5/, ఇక్కడ చూడండి మనకు కోడ్ బ్లాక్స్కి వెళ్దాం.
ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక కామెంట్లో int a ఈజ్ ఈక్వల్ టు 5, ఇంకొకటి క్యారెక్టర్ a ఈజ్ ఈక్వల్ టు 5, లేదు సపోజ్ b అని అందాం, క్యారెక్టర్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఈ 5 డిఫరెంట్, ఈ 5 డిఫరెంట్. ఇది నార్మల్ ఇంటిజర్ వాల్యూ నెంబర్ ఇస్ 5. అంటే ఈ 5ని డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 101 వస్తుంది. కానీ ఈ 5ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఈ 5 వాల్యూ ఎంత, ఇక్కడ మళ్ళీ ఆ 5 క్యారెక్టర్ కదా, ఆ క్యారెక్టర్ కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ ఇది యాస్కీలోకి వెళ్ళి ఆ 5 నెంబర్ ఎక్కడ చూస్తుంది, ఈ 553, ఈ 53 యొక్క బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటుంది కంపైలర్కి. 53 బైనరీ వాల్యూ ఎంత, అది 101 కాదు, కన్వర్ట్ చేసుకుంటారు. అది చాలా మేజర్ డిఫరెన్స్ క్యారెక్టర్కి దానికి. ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది. నెక్స్ట్ మనకు చూడండి, ఇక్కడ కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది చూడండి. ఏబీసీ ఇక్కడ ఉంది, ఏబిసిడి ప్రింట్ అయింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 97 నిన్నే ఉంది, అంత గలీజ్ అనిపిస్తుంది కదా చూడడానికి. వీటిని మనకు మాడిఫైగా మంచిగా చూడడానికి వాడేటట్ల మనం ఒక కొత్తగా డిజైన్ చేసింది. ఏం కనుక్కున్నానంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ఉన్నాడు. అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటంటే అక్కడికి వచ్చి అక్కడ నుంచి వేరే స్టార్ట్, మళ్ళీ ఎస్కేప్, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, దాన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ చేసిండు. ఎస్కేప్స్కి సీక్వెన్సెస్ ఏవేవో ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్కే మనం వాడదాం. చూడండి, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఫస్ట్ మేజర్గా వాడేది స్లాష్ అన్ అంటే న్యూ లైన్. చూడండి ప్రింట్ఎఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకా మీకు బాగా ప్రీడిఫైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టిన, ఇక్కడ స్లాష్ అని ఇస్తా. చూడండి, ఈ స్లాష్ అన్ అనేది ఎస్కేప్ సీక్వెన్స్. స్లాష్ అన్ అనేది న్యూ లైన్లోకి వెళ్ళు, అక్కడికి వచ్చి మళ్ళీ న్యూ లైన్కి రా, నెక్స్ట్ అక్కడికి వచ్చి అంటే బీ ఈజ్ ఈక్వల్ టు ఇస్తా, బీ ఈజ్ ఈక్వల్ టు బీ అనే ప్రింట్గా, మళ్ళీ ఇక్కడ స్లాష్, ఇక్కడ ఏమి ఇచ్చిన నేను న్యూ లైన్ స్లాష్ అని ఇచ్చిన, మళ్ళీ కిందికి రా లైన్, మళ్ళీ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ కిందికి రా. ఎస్కేప్ సీక్వెన్సెస్ అన్నీ ఎప్పుడైనా కానీ డబుల్ కొటేషన్లోనే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాం స్లాష్ అని, స్లాష్ ఎన్ ఇవన్నీ ఎస్కేప్. స్లాష్ ఎన్తో ఉంటేనే దాన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది తీసేస్తా. ఇంకా డెలిమిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీకు, తీసేసి ఇప్పుడు ఏం స్పేస్ ఇవ్వకూడదు, డైరెక్ట్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఒకటి నేను ఎంటర్, ఇక్కడ ఒకటి స్పేస్ ఇస్తాను, ఎందుకంటే ఎంటర్ కొట్టి ఇస్తాను నేను. చూడండి, ఇప్పుడు స్లాష్ అని ఇచ్చిన కదా, ముందుకి ఇప్పుడుకి డిఫరెన్స్ చూడండి. నేను ఇక్కడ కూడా స్లాష్ అని ఇస్తాను, అక్కడ ఇచ్చిన కదా స్లాష్ అన్న, ఇక్కడ కూడా స్లాష్ అని ఇస్తాను. ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ స్లాష్ అని. చూడండి, ఇప్పుడు ముందు ఈ అవుట్పుట్ చూడండి ఎంత అన్ఈజీగా ఉంది, ఈ అవుట్పుట్ ఎంత గలీజ్ ఉంది కదా అవుట్పుట్. ఇప్పుడు ఈ అవుట్పుట్ని మనకు కన్వీనియంట్గా అర్థం చేసుకునేలాగా చూపిస్తుంది. చూడండి, చేసుకోవచ్చు మనం కన్వీనియన్స్గా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఏబిసి వాల్యూస్ ఇచ్చాను. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, సి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు 97. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎందుకు వచ్చింది, ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది చూపిస్తా. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చింది, ఆ స్లాష్ అని పెట్టడం వల్ల నెక్స్ట్ లైన్కి వచ్చింది, నెక్స్ట్ లైన్. ఈ స్పేస్ ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఈ స్పేస్ ఇచ్చినాము, ఇక్కడ ఆ స్పేస్. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు ఈ స్పేస్ తీసేస్తా, బి తర్వాత ఈ స్పేస్ తీసేస్తా, అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అది. దీన్నే స్టాటిక్ అంటాం. ఇక్కడ స్పేస్ తీసేస్తా, ఇక్కడ స్పేస్ తీసేస్తా. చూడండి, ఇప్పుడు లైన్ ఒకటే లైన్లో వస్తాయి. ఇప్పుడు చూడండి, అబౌట్ ఎగ్జిక్యూషన్ అబౌట్ చేసి మళ్ళీ కొత్తగా రీబిల్డ్ చేంజ్ చేస్తున్నాను. ఏబిసి చూడండి, ఏకి బికి సీక్వెన్స్గా వచ్చేది. దీన్ని మనకు అర్థం చేసుకోవడానికి కోసం కొన్ని వాడతారు. ఫస్ట్ ఇదేంది స్లాష్ ఎన్, ఇక్కడ రాస్తున్నా కామెంట్, ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూ లైన్ కోసం ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి.
/n. నెక్స్ట్ చూడండి ఈ /n ప్లస్ లాస్ట్కి ఇక్కడ నేను ఒకటి /a అని పెడతా. /a అంటే ఆడిబుల్, ఒక సౌండ్ వస్తుంది చూడండి. అబౌట్ అని స్టాప్ చేయడం అంతే. స్టాప్ చేసి మళ్ళీ కొత్తగా ఎగ్జిక్యూట్ చేయండి. ABC ఇలా ఉంది కదా, మీకు జస్ట్ ఇట్లా చిక్కన వచ్చేసిపోతుంది. అదే ఆడిబుల్ సౌండ్. ఇలా మనకు చాలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కామెంట్ చేసి మెయిన్ ఎస్కేప్ ఇక్కడ చూడండి, మల్టిపుల్ కామెంట్ లైన్ అని చెప్పిన /* ఎక్కడైతే ఎండ్ చేస్తామో ఇక్కడ ఎండ్ చేయాలనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ అయిపోయింది. చూడండి అక్కడికి కామెంటింగ్, అక్కడికి ఏమి ఇంకా పనిచేయదు. ఇది అదంతా అయింది, మనకు పనిచేయదు, ఇంకా కోడ్ కాదు. ఇంకా ఇప్పుడు ఆ printf ఎంటర్ వాల్యూస్ అని ఉంది. స్పేస్ ఒక్కొక్క స్పేస్ ఇద్దాం, ఎంటర్ క్యారెక్టర్ వాల్యూస్ అని. ఇప్పుడు దీన్ని ఎస్కేప్ సీక్వెన్స్ అనిగా దాన్ని ఎలా మాడిఫై చేయాలో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 చెప్తా, ఇంకా మీరు ఆన్లైన్లో చూసి చూడండి. ఇంకా /t ఇది హార్జెంటల్ ట్యాబ్, అంటే ఒక్కొక్క ట్యాబ్. ఇప్పుడు మనం ఈ ట్యాబ్ బటన్ ఉంది కదా, ఆ ట్యాబ్ బటన్ ఎంత స్పేస్ పోతుందో చూడండి. నేను ఇక్కడ /t ఇస్తా, ఇక్కడ కూడా స్పేస్ ఇయ్యాను. నాకు ఒక్కొక్క స్పేస్ వాడికి ఒక్కొక్క ట్యాబ్ స్పేస్ కావాలనుకున్నాం, ఆడ ఉంది. నెక్స్ట్ కానీ నాకు ఈ వర్డ్కి ట్యాబ్ స్పేస్ వద్దు, నాకు వాటి కిందికి రావాలనుకుంటున్నాం. హార్జెంటల్గా మళ్ళీ కింది లైన్లో రావాలనుకుంటున్నాం. సేమ్ మన స్టెప్ సైజ్ లాగా చూడండి. /v ఇచ్చిన. /v ఏంటంటే వర్టికల్ ట్యాబ్. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, అబార్ట్ చేసి ప్రోగ్రామ్ని బిల్డ్ అని రన్ చేస్తున్నా. చూడండి ఎంటర్ వాల్యూస్ ఒక స్పేస్ వచ్చిందా, ఇదేంది కొద్దిగా కానీ మనం ఏం రాంగ్ చేసినామా. /v ఇక్కడ చూడండి /v అనేది ఇక్కడ మనకేమైందంటే /v అనేది వర్టికల్ ట్యాబ్ కదా. కొన్ని ఈ ప్రాసెసర్కి మనకు క్యారెక్టర్ వేరే అన్వాంటెడ్ క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా మనకు ట్యాబ్ స్పేస్. ఇది నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తా, ఇది ఎందుకు వస్తుందో. రాకూడదు, మనకి కిందికి రావాలి నార్మల్గా అయితే. క్యారెక్టర్ ఇలా /v అలా సపోజ్. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే R అని ఉంటుంది, రిటర్న్. చూడండి దీన్ని రిటర్న్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎంటర్ అనేది పోయింది, వాల్యూస్ క్యారెక్టర్ అని వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయరు. చూడండి /r అని ఇచ్చిన. ఇక్కడ చూడండి ఫస్ట్ /r తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఈ స్పేస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చూస్తాం. చూడండి ఇప్పుడు ఓకే. చూడండి ఇప్పుడు /r ఇచ్చిన. /r తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్. ఈ వాల్యూస్ అనేది ఫస్ట్ /r కంటే ఫస్ట్ రిటర్న్ టు 0 అంటే ఫస్ట్కి వస్తుంది, అంటే అక్కడ నుంచి ఫిల్ అవుతుంది. ఈ వాల్యూస్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడికి రీప్లేస్ అయిపోతుంది. VALVUS ఇక్కడ చూడండి ఇదంతా ఫిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమున్నాయి 3 2 6, ఇక్కడ ఏమున్నాయి 3 5, ఇక్కడ 1 6. ఈ 6 స్పేస్ ఇంకా మిగిలినటువన్నీ వస్తాయి. అంటే ఈ వాల్యూస్ /r తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ ఫస్ట్ నుంచి ఓవర్ రైడ్ ఎక్కువకుండా వస్తుంది. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తా, పెట్టేసి అని ఇచ్చేస్తా. అన్నీ ఇచ్చేసిన, వాల్యూస్ అన్నీ ఇచ్చేసిన. ఎన్ని ఇచ్చేసిన, ఎన్నో కొన్ని ఇచ్చేసిన అనుకుందాం. చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నా. చూడండి అన్నీ ఏ వాల్యూ వస్తాయి. C వరకు
ఓవర్ రైట్ అయిన ఏ వాల్యూ సి తర్వాత మిగిలినటువన్నీ వచ్చినాయి అంటే అన్ని వాల్యూస్ ఓవర్ రైట్ అయ్యి మిగిలిన వాల్యూస్ వస్తాయి స్లాషర్ అనేది అది క్యారెస్ టు రిటర్న్ అండ్ 0 అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి వస్తుందని ఇలా /0 అంటే నల్ క్యారెక్టర్ /0 అనేది ఒక నల్ క్యారెక్టర్ అది స్ట్రింగ్స్లో వస్తుంది ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇంకా నెక్స్ట్ మనకు క్యారేజ్ అయిపోయింది కదా వర్టికల్ ట్యాబ్ లెవెల్ కొటేషన్ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు ఒక సపోజ్ నీకు ఒక పర్సన్ నీ ర్యాంకు 90% అని ఉంది చూడండి నువ్వు ప్రింట్ఎఫ్ 90% చేయాలనుకుంటున్నావు ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే రాజు గాట్ 90% మార్క్స్ చూడండి ఇప్పుడు ఏమవుతుందో గమనియండి ఇదిగా ఇది తీసేసేయాలి మనకి ఎందుకంటే ఎర్రర్ ఇది అవసరం లేదు చూడండి రాజు గాట్ 90 మార్క్స్ అని ఉంది కానీ పర్సంటేజ్ రాలే పర్సంటేజ్ రాలే అరే నాకు పర్సంటేజ్ కావాలా కదా అంటే ఇక్కడ నేనేమని చెప్పిన ఈ పర్సంటైల్ అనేది మనకు ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అని చెప్పినా కదా పర్సంటైల్ తర్వాత ఏం లేదు కాబట్టి అది వదిలేస్తుంది కానీ మనకు పర్సంటైల్ కావాలా కాబట్టి మళ్ళీ ఒక పర్సంటైల్ ఆ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే అక్కడ పర్సంటైల్ తర్వాత ఏం లేదు మళ్ళీ పర్సంటైలే ఉంది కాబట్టి పర్సంటైలే ప్రింట్ చేయమని మీనింగ్ ఇప్పుడు చూడండి అబార్ట్ చేసేసి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూడండి ఒక రాజు గాట్ 90% మార్క్స్ అంటే పర్సంటేజ్ సింబల్ వచ్చిందిగా ఇక్కడ అది ఇంపార్టెన్స్ వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటారు డబుల్ స్లాష్ ఏమన్నాను కామెంట్ అన్నాను మల్టిపుల్ కామెంట్లు అయినా అవి వాటి కోసం వాడతాం కామెంట్స్ నెక్స్ట్ ఇవి ఫార్వర్డ్ స్లాష్లు అన్నాం ఫార్వర్డ్ స్లాష్లు ఏమో కామెంట్ ఇప్పుడు నాకు ఇక్కడ 90 ఇక్కడ మనకి ఇది కావాలా బ్యాక్వర్డ్ స్లాష్ ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ కావాలా 90 ఏదో సంథింగ్ కావాలా అక్కడ స్లాష్ రాదు డైరెక్ట్ అక్కడ స్లాష్ వాడాలనుకుంటే 2 స్లాష్ సేమ్ ఇప్పుడు పర్సంటైల్ అక్కడ ఎట్లా అనుకున్నామో అక్కడ రావాలనుకుంటే 2 స్లాష్లు ఇచ్చేస్తే నీకు ఒక స్లాష్ వచ్చేస్తుంది వీటిని ఎస్కేప్ సీక్వెన్స్ అంటారు సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం క్యారెక్టర్స్ ఎలా ఇన్పుట్ ఇవ్వాలి క్యారెక్టర్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ ఏంది ప్రాబ్లమ్స్ ఏంది నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఒక లైన్ న్యూ లైన్ ఇచ్చాం మనం రిటర్న్ టు 0 ఇచ్చినాం ఆడిబుల్ ఇచ్చినాం నెక్స్ట్ స్లాష్ ఇచ్చినాం పర్సంటైల్స్ ఇచ్చినాం వర్టికల్ ట్యాబ్ హార్జెంటల్ ట్యాబ్ ఇలా ఇచ్చినాం సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం మనం ఎస్కేప్ సీక్వెన్సెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్లాష్ అన్న ఒకటి స్లాష్ ఆర్ అనేది టీసీఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు బేసిక్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే స్కాన్ఎఫ్ క్యారెక్టర్లో సో మీరు ఏమైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్కాన్ఎఫ్ చాలా జాగ్రత్తగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్